హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఎవరైతే నా ఛానల్ని కొత్తగా చూస్తున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. ఎందుకంటే నేను పెట్టిన వీడియోస్ అన్ని నోటిఫికేషన్ ద్వారా మీ ముందుగా అయితే వచ్చేస్తాయి. మొన్న మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళామండి. తను మాకు చికెన్ చేసి పెట్టిందండి. చాలా టేస్టీ అయితే ఉంది. దానికి కావాల్సినవన్నీ చెప్పిందండి. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేయకుండా 7 ఎండుమిరపకాయలు, ఒక అనాస పువ్వు, 2 యాలకులు, 2 దాల్చిన చెక్క ముక్కలు, 4 లవంగాలు, ఒక బిర్యానీ ఆకు, ఒక 7-8 మిరియాలు, 1 స్పూన్ ధనియాలు, 4 పీసులు జాపత్రి, కొంచెం జీలకర్ర. స్టవ్ని కొంచెం లో ఫ్లేమ్లో పెట్టి మనం వేసినవన్నీ బాగా వేగనిద్దాము. ఇవైతే మంచి రంగులోకి వచ్చాక దీంట్లోనే కొంచెం చిన్న ఎండు కొబ్బరి చెక్క అయితే తురుము తీసుకుని వేసేసుకుందాము. 2 నిమిషాలు అలా అలా తిప్పాక దీంట్లోనే 1 స్పూన్ నువ్వు పప్పు అయితే వేసేసుకుందాము. అలాగే గసగసాలు 1 స్పూన్ వేసుకుందాము. కంపల్సరీ గసగసాలు అయితే ఉండాలి. మరీ చెప్తున్నానని అనుకోకండి. ఇవన్నీ కూడా సిమ్లోనే పెట్టి వేయించండి. అలా వేయిస్తేనే పర్ఫెక్ట్గా అయితే వేగుతాయి. ఇక స్టవ్ ఆఫ్ చేసుకుని మిక్సీ పట్టేసుకుందాము. ఈ పొడిలో వాటర్ యాడ్ చేసుకుని కొంచెం లూజ్గా వచ్చేటట్టయితే మిక్సీ పట్టేసుకున్నాము. పక్కనే ఉప్పు నీళ్ళతో కడిగి పెట్టుకున్న చికెన్ తీసుకుని మనం ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న మసాలాను, నెక్స్ట్ అల్లం వెల్లుల్లిని తీసి కలిపేసుకుని మ్యారినేట్ చేసి 1 అవర్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేద్దాము. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి 2 ఎండుమిరపకాయలు, 2 సన్నగా తరుగుకున్న ఉల్లిపాయ ముక్కలు అయితే దోరగా వేయించేసుకుందామండి. దీంట్లోనే కొంచెం పసుపు యాడ్ చేసుకుందాము. ఇవి ఏగేలోపు ఫ్రిడ్జ్లోంచి చికెన్ అయితే తీసేసి బయట పెట్టుకుందామండి. ఆల్మోస్ట్ ఇవైతే ఏగిపోయాయి. ఇక చికెన్ అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. అందులో చికెన్లో వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ అంతా ఇంకిపోయే వరకు స్టవ్ని కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసేసుకుందాము. ఒక్క 10 నిమిషాల తర్వాత వాటర్ ఇంకిపోయి ఆయిల్ అంతా కూడా పైకి తేలుతుంది. ఈలోపు మనం 2 టమాటాలు తీసుకుని మిక్సీ అయితే పట్టేసుకుందాము. టమాటా జ్యూస్ని కర్రీలో వేసేసి దాన్ని బాగా కలిసేలాగా ఒక 5 నిమిషాలు కుక్ చేసుకుందాము. ఇప్పటిదాకా ఉప్పు వేయలేదు కదండి, మనం నానబెట్టుకున్న చికెన్లోనే ఉప్పు ఉంది. ఇప్పుడు 1 స్పూన్ ఉప్పు అయితే వేసేసుకుందాము. ఈలోపు మనం చికెన్ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ గిన్నెలోనే 1 గ్లాస్ వాటర్ పోసి బాగా మరగపెట్టి కూరలో వేసేసుకుని మూత పెట్టేసుకుని 10 నిమిషాలు అయితే బాయిల్ చేసుకుందాము. వాటర్ బాగా ఇంకిపోయే వరకు మనం మీడియంలో పెట్టి బాయిల్ చేసుకుందాము. అది బాగా కుక్ అయ్యాక కొంచెం కొత్తిమీర వేసి గార్నిష్ చేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. దీన్ని కొల్హాపురి చికెన్ అంటారటండి. ఇది రైస్లోకి, నెక్స్ట్ చపాతీల్లో కూడా చాలా 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 బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.